హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివ ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే రీడైరెక్టింగ్ ద యూజర్. సో ఇక్కడ మనకి రీడైరెక్టింగ్ అంటే ఏంటో ఫస్ట్ అర్థం కావాలి. సో దానికి ఒక నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీమెయిల్ అనేది లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారు, మీరు యువర్ యూజర్ ఐడి అంటే మీ యొక్క యూజర్ ఐడిని మీ యొక్క పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి లాగిన్ అని కొడతారు కదా. లాగిన్ అని మీరు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో మీకు ఏం కనిపిస్తుంది, మీ డీటెయిల్స్ మొత్తం వేరే పేజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఇది కాదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఒక ఫామ్ని సబ్మిట్ చేస్తున్నారు. మీ నేము, సర్నేము, ఫోన్ నెంబరు, మేల్ ఆర్ ఫీమేల్, జెండర్ ఇవన్నీ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొట్టారు. సబ్మిట్ కొట్టగానే ఏం కనిపిస్తుంది మీకు, వెంటనే ఇంకొక పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ పేజ్లో ఏముంటుందంటే యువర్ డేటా ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని కనిపిస్తుంది, లేదంటేనేమో థ్యాంక్ యూ అని కనిపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక పేజ్లో డేటా ఎంటర్ చేశాను, సబ్మిట్ కొట్టిన తర్వాత నాకు ఇంకో పేజ్ కనిపించింది చూసారా, దాన్ని రెస్పాన్స్ పేజ్ అంటారు. సో ఆ పేజ్ని ఇక్కడ మనం ఏమంటామంటే రీడైరెక్టింగ్ అంటాం. సో అంటే ఏం జరుగుతుంది, నేను నా డేటాని ఎంటర్ చేసినప్పుడు నాకు ఇంకొక పేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి, దాన్ని ఇక్కడ రీడైరెక్టింగ్ అంటారు. సో ఈ PHP అనేది ఏం చేస్తుందంటే ఈ రీడైరెక్టరీని చాలా సింపుల్ వేతో, క్లియర్ వేతో డిస్ప్లే చేస్తుంది. సో అక్కడ ఇలా డిస్ప్లే చేయడానికి మనకి PHP కోడ్లో యూజ్ చేసేది ఏంటంటే హెడర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాం, అంతే సింపుల్. ఓకేనా. సో చూడండి, రీడైరెక్షన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మోడర్న్ వెబ్సైట్. సో పాత వెబ్సైట్లో ఇదంతా పర్ఫెక్ట్గా లేదు. ఇప్పుడు యూజ్ చేసే మోడర్న్ వెబ్సైట్లు, PHPని బేస్ చేసుకుని మోడర్న్ వెబ్సైట్స్లో ఇక్కడ రీడైరెక్టింగ్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అయితే ఇఫ్ సంథింగ్ హ్యాపెన్ ఆన్ యువర్ వెబ్సైట్, మన వెబ్సైట్లో ఏదైనా హ్యాపెన్ అయింది అంటే ఏదైనా జరిగింది అలాంటివి, లైక్ చూడండి యూఆర్ అంటే యూజర్ అనే అతను సబ్మిట్ కామెంట్ అంటే ఒక కామెంట్ రాశాడు, కామెంట్ రాసి సబ్మిట్ కొట్టాడు. సబ్మిట్ కొట్టినప్పుడు ఏం జరుగుతుంది, యువర్ కామెంట్ ఈజ్ సబ్మిటెడ్, లేదంటే థ్యాంక్ యూ ఇలాంటి పేజ్ వస్తుంది కదా. అదేవిధంగా చూడండి ఇంకా ఆర్ లాగిన్, నా డీటెయిల్స్ మొత్తం ఎంటర్ కొట్టి లాగిన్ కొట్టినప్పుడు నాకేం వస్తుంది, లాగిన్ పేజ్ అనేది వస్తుంది. సో అట్లాగా హీ షుడ్ బి రీడైరెక్టెడ్ టు థ్యాంక్ యూ పేజ్, ఒక థ్యాంక్ యూ పేజ్ కానీ లేదంటే ఏంటంటే యూజర్ ప్రొఫైల్ పేజ్ అనేది వస్తుంది. చూడండి లాగిన్ అయినప్పుడు ఏమొస్తుంది, యూజర్ ప్రొఫైల్ పేజ్ వస్తుంది. ఓకేనా. కామెంట్ చేసినప్పుడు వచ్చరికి థ్యాంక్ యూ అని కనిపిస్తుంది. సో ఇట్లాగా మనకి రీడైరెక్టింగ్ పేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ దీనికోసం PHP అనేది ఏంటంటే సింపుల్గా క్లియర్గా రీడైరెక్టింగ్ చేసే మెథడ్స్ అనేది యూజ్ చేసింది. సో అక్కడ ఏమి యూజ్ చేసిందంటే చూడండి, మనం హెడర్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసింది. చూడండి హెడర్ ఫంక్షన్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం అంటే లొకేషన్ చూడండి thankyou.html అంటే మీ ఇష్టం వచ్చిన పేరుతో రాసుకోవచ్చు. సో అంటే HTML ఫైల్ ఒక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, లొకేషన్ అది. ఓకేనా. సో ఇప్పుడు అంటే ఏంటనేది ఇక్కడ ప్రోగ్రామింగ్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ HTMLలో PHP రాస్తున్నాను చూడండి, PHP కోడ్ విత్ HTML. దేనికి, రీడైరెక్టింగ్ అనదర్ పేజ్, వేరే పేజ్. ఇదిగో చూడండి ఇది ఒక పేజీ. ఓకేనా. ఈ పేజీని నేను దీంట్లోకి తెచ్చుకోవాలి. సో ఈ పేజ్లో ఉంది ఏముందో ఫస్ట్ చూద్దాం చూడండి. HTML హెడ్ టైటిల్ ఏంటి, థ్యాంక్స్ పేజ్ అనేది. సో టైటిల్ క్లోజ్, హెడ్ క్లోజ్, బాడీ ఓపెన్ చేశాను. బాడీలో నేనేం రాశాను, థ్యాంక్ యూ అని రాశాను. సో థ్యాంక్ యూ అని రాశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML క్లోజ్ చేశాను. సో ఈ పేజ్ అనేది నేను ఎక్కడికి తెచ్చుకోవాలంటే చూడండి ఈ పేజ్లోకి తెచ్చుకుంటాను. సో ఈ పేజ్లోకి ఎలా వస్తుందో చూద్దాం చూడండి. HTML హెడ్ టైటిల్ పేరేంటి, పేజ్ టైటిల్. ఓకేనా. టైటిల్ క్లోజ్ చేశాను, హెడ్ క్లోజ్ చేశాను, బాడీ ఓపెన్ చేసి బాడీలో PHP కోడ్ అనేది స్టార్ట్ చేశాను. PHP కోడ్ ఇప్పుడు రాస్తున్నాను చూడండి. ఇఫ్ $server అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్వేర్ బ్రాకెట్లో సింగిల్ కోట్లో ఏం చేస్తానంటే రిక్వెస్ట్ మెథడ్ ఏంటంటే పోస్ట్. మీకు ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. గెట్ పోస్ట్ అంటే పోస్ట్ చేసేస్తుందని. ఓకేనా. ఇక్కడ ఓపెన్ చేసేసి $comment $post. నెక్స్ట్ దీంట్లో ఏం రాశాను, కామెంట్ అని రాశాను. నెక్స్ట్ చూడండి $name $post. దీంట్లో ఏం రాశాను, నేమ్ అని రాశాను. సో ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి అంటే ఇది కింద యూజ్ అవుతాయి, చెప్తాను చూడండి. ఇఫ్ $comment అండ్ $name అంటే $comment మీన్స్ ఏంటంటే కామెంట్ మీ ఇష్టం ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే గుడ్ అనే కామెంట్ రాశాను. ఓకేనా. నేమ్ అది రాసిన అతని పేరు ఏంటంటే శివ అనే అతను గుడ్ అనే కామెంట్ రాశాడు. సో రెండు జరిగాయి, కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఏం జరుగుతుందంటే ఇప్పుడు హెడర్లోకి వెళ్తుంది. హెడర్లోకి వెళ్ళి హెడర్ లొకేషన్ ఏంటి, thankyou.html అంటే ఇది చూడండి దీని పేరు ఏంటంటే మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. నేను ఇక్కడ రాసింది ఏంటి, thankyou.html. ఓకేనా. ఈ ఫైల్ పేరు అది, ఇవి చూడండి ఈ ఫైల్ పేరు అది. ఆ ఫైల్ అనేది నాకు రావాలి. ఎప్పుడు రావాలి, నేను గుడ్ అని రాసి, అంటే మీ ఇష్టం ఏదైనా రాయొచ్చు. ఒక కామెంట్ అనేది ఏదో ఒకటి రాసేసి నేమ్, ఈ పర్సన్ ఏదో ఒక నేమ్ ఉన్న పర్సను ఏదో ఒక కామెంట్ రాస్తే అప్పుడు నాకేమొస్తుంది, thankyou.html ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ ఫైల్ ఏంటి అది.
ఓకేనా, ఆ ఫైల్లో ఏముంది థ్యాంక్ యూ అని ఉంది. ఓకేనా, సో క్లారిఫై చేస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే ఫామ్ యాక్షన్, ఒక ఫామ్ ఇదిగో చూడండి, ఇది ఫామ్, దీన్ని క్రియేట్ చేస్తున్నాను, ఇది క్రియేట్ చేయడానికి కోడ్ రాస్తున్నాను చూడండి. ఫామ్ యాక్షన్ దాంట్లో ఏం రాశాను, కామెంట్ డాట్ పిహెచ్పి. నెక్స్ట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్, ఇది మనం యూజ్ చేసుకునే పోస్ట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేమ్ అని రాశాను, ఇది ఇక్కడ నేమ్ వచ్చింది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి టెక్స్ట్, కాబట్టి టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేసింది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ చూడండి కామెంట్ అని రాశాను కాబట్టి ఇక్కడ కామెంట్ అని వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నాను టెక్స్ట్ ఏరియా, ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టెక్స్ట్ ఏరియా అని కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ జస్ట్ సింపుల్గా టెక్స్ట్ ఏరియా అని రాసి నేమ్ ఈజ్ ఈక్వల్ టు కామెంట్ అని పెట్టి టెక్స్ట్ ఏరియాని క్లోజ్ చేశాను. టెక్స్ట్ ఏరియా అంటే ఏంటి, పెద్ద బాక్స్ వస్తుంది. ఓకేనా, సో ఏదైనా మ్యాటర్ రాసుకోవచ్చు. టెక్స్ట్ ఏరియా అనేది క్రియేట్ అయింది. తర్వాత ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు సబ్మిట్, ఇదిగో చూడండి సబ్మిట్ బటన్ ఒకటి క్రియేట్ అయింది. తర్వాత ఫామ్ క్లోజ్ చేశాను, బాడీ క్లోజ్ చేశాను, HTML అనేది క్లోజ్ చేశాను. సో ఇక్కడ ఇదిగో చూడండి ఈ ఫామ్ యాక్షన్ రాసిన దీనికి ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కాబట్టి ఇక్కడ నేను ఒక నేమ్ రాస్తున్నాను. ఏం రాస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్కి శివ అని రాశాను. కామెంట్ రాస్తున్నా, కామెంట్ ఏం రాస్తున్నా అంటే మీ ఇష్టం ఏదైనా ఎంత మ్యాటర్ అని రాసుకుంటారు. రాసుకొని ఎప్పుడైతే సబ్మిట్ అనేది కొడతారో, సబ్మిట్ అనేది కొడితే ఇదిగో చూడండి ఇక్కడ ఎంటర్ చేయడానికి మీనింగ్ ఇదిగో చూడండి, కామెంట్లోకి కామెంట్ రాశాను, నేమ్లోకి నేమ్ అనేది వచ్చేసింది. ఓకేనా, ఈ రెండు ఇక్కడ ఎంటర్ చేసినాయి, ఇక్కడ ఎంటర్ చేసినాయి ఎక్కడికి వస్తాయి, ఇక్కడికి వస్తాయి. శివ అనేది గుడ్ అనేది, సో ఇక్కడిది ఇక్కడికి వచ్చేసింది, ఇదిగో గుడ్ శివ. ఈ రెండు ఎంటర్ చేశాయి కాబట్టి ఏం జరగాలి, హెడర్ అనే ఫంక్షన్లో రాసినట్టు లొకేషన్ థ్యాంక్ యూ డాట్ HTML అనేది రావాలి. ఎప్పుడైతే ఈ రెండు రాసి సబ్మిట్ కొట్టానో అప్పుడు ఏం జరగాలి, థ్యాంక్ యూ డాట్ HTML అనే ఫైల్ ఓపెన్ అవ్వాలి. సో థ్యాంక్ యూ డాట్ HTML ఫైల్లో ఏముంది, నాకు నేను సబ్మిట్ కొట్టిన తర్వాత ఈ పేజ్ మొత్తం పోయి నాకు కొత్త పేజ్ కనిపిస్తుంది. దాంట్లో ఏముంటుందంటే జస్ట్ ఇక్కడ రాసినట్టు థ్యాంక్ యూ అని చెప్పేసి కనిపిస్తుంది. ఓకేనా, సో ఇది రీడైరెక్టింగ్ ద యూజర్ అని. సో అంటే నేను సబ్మిట్ కొట్టిన తర్వాత నాకు వేరే పేజ్ అనేది ఓపెన్ అయిందా లేదా, ఓపెన్ అయిపోయింది ఇది సబ్మిట్ కొట్టిన తర్వాత. సో ఎలా వెళ్తుంది అనేది కూడా మీకు క్లియర్గా చూపించాను. సో ఈ కాన్సెప్ట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.